హాయ్ అందరికి. నా పేరు శివ. నేను రీసెంట్ గానే బిగ్ బాస్ రివ్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు చూసి మంచిగా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను బీపీ జోడీ సీజన్ 2 ఏదైతే స్టార్ట్ అవబోతుందో దాని గురించి క్లియర్ కట్ గా ప్రతి ఒక్క అప్డేట్ అండ్ రివ్యూ కూడా ఇవ్వబోతున్నాను. మీకెవరికన్నా బీబీ జోడీ సీజన్ 2 గురించి రివ్యూస్ కావాలన్నా అండ్ ప్రతి ఒక్క అప్డేట్ కావాలన్నా మన ఛానల్లో పక్కాగా ఉంటుంది. ప్రతి ఒక్క అప్డేట్ మనం చెప్పబోతున్నాము. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకుంటే మనం చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందన్నమాట. అసలు ఏంటి బీబీ జోడీ సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, అసలు మా టీవీలో అది ఎన్ని గంటలకు వస్తుంది, అండ్ అసలు హోస్ట్ ఎవరు, అండ్ దీంట్లో జడ్జెస్ ఎవరు ఉంటున్నారు, అండ్ కంటెస్టెంట్స్ అసలు ఎంతమంది, ఆ పేర్స్ ఉన్నాయి కదా. అండ్ ఈసారి డాన్స్ ఉండబోతుంది అనమాట. డాన్స్ రూపంలో చేస్తారు ప్రోగ్రామ్ అంతా. అసలు ఈ డాన్స్ లో చేసే ఆ పేర్స్ ఎవరు, వాళ్ళు ఆ బిగ్ బాస్ వాళ్ళని తీసుకోవడం జరిగింది, వాళ్ళు ఏ సీజన్ కు వచ్చారు, వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతే బీబీ జోడీ సీజన్ 2 వచ్చేసి 27th డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఇది మా టీవీలో మనకి 9 PM కి వస్తుందన్నమాట ప్రతిరోజు. అండ్ దీనికి హోస్ట్ వచ్చేసేసి మీరు బాగా ఇష్టమైన పర్సన్ మీ అందరికి. అతను ఏ ప్రోగ్రామ్ చేసినా ఎన్నోసార్లు మనం పండగలి పబ్బాలకి ఎన్నోసార్లు చూసుంటాం. ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదు. ఒక రేంజ్‌లో ఇస్తాడు. టన్నులు ఇస్తాడు. ఎవరో కాదు, ప్రదీప్ అన్న అన్నమాట. ప్రదీప్ అన్న అయితే దీనికి హోస్ట్ చేయబోతున్నారు. అండ్ దీనికి జడ్జెస్ వచ్చేసి శేఖర్ మాస్టర్ అండ్ శ్రీదేవి గారు అండ్ సదా గారు. వీళ్ళ ముగ్గురైతే జడ్జెస్ గా ఉండబోతున్నారు ఈ బీబీ జోడీ సీజన్ 2 కైతే. నెక్స్ట్ కంటెస్టెంట్స్ అసలు ఎవరెవరు, వాళ్ళు ఏంటి, అసలు ఎవరు పేర్స్ గా ఆడుతున్నారు, వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఫస్ట్ జోడీ వచ్చేసేసి ధనరాజ్. ఇతను ధనరాజ్ అన్న అయితే ఉండడం జరిగింది. ధనరాజ్ అన్న వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 1 లో అయితే కంటెస్టెంట్స్ గా రావడం జరిగింది. ఇతనికి ధనరాజ్ అన్నకి పేరు వచ్చేసి భానుశ్రీ. భానుశ్రీ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ అన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి ఒక పేరుగా డాన్స్ అయిపోతున్నారు. చూద్దాం అసలు ఎలా చేస్తారో ఏంటో అనేది. అండ్ జోడీ మొత్తం అసలు ఎవరెవరు జోడీస్ గా ఉన్నారు, ఎవరెవరు పేరుగా ఉన్నారు, వీటన్నిటి గురించి ఫస్ట్ పేర్లు అయితే చదువుతాను. అండ్ అసలు వీళ్ళు ఎవరు టాప్ లో ఉంటారు, ఎవరి జోడీ, ఎవరి పేరు రాంగ్ గా ఉంది, ఎవరి పేరు కరెక్ట్ గా ఉంది, ఎక్కువగా హైయెస్ట్ బాగా క్లిక్ అయ్యే జోడీ ఎవరిది, వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా చెప్తాను. ఫస్ట్ జోడీస్ అయితే చదువుకుంటూ పోతాను ఒక్కొక్కటి. జోడీ 2 వచ్చేసి ఆర్‌జే చైతు. ఇతనొచ్చేసి ఓటీటీ బిగ్ బాస్ అంటే ఓటీటీ అంటే కొంచెం ఈ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి అండ్ సాంగ్స్ గూడా పాడుతుంటాడనమాట. ఇతను ఆర్‌జే చైతు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరు వచ్చేసి ఆర్‌జే చైతుకి కీర్తి అనమాట. కీర్తి వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 6లో తను వెళ్ళడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఒక పేరుగా ఉంటారు. జోడీ 3 వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 5కి వెళ్ళిన విశ్వక్ రాజ్ అనే వ్యక్తి అయితే ఉన్నాడు. నెక్స్ట్ నేహ. ఇతనితో నేహ వచ్చేసి ఏమొచ్చేసి బిగ్ బాస్ సీజన్ 6లో వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి ఒక పేరుగా అయితే డాన్స్ అయిపోతున్నారు. చూద్దాం. నెక్స్ట్ జోడీ 4 వచ్చేసి మణికంఠ. మణికంఠ అంటే ఇంక ప్రతి ఒక్కరికి మీకు తెలుసు అనుకుంటా. అండ్ ఇతను సీజన్ 8కి వెళ్ళడం జరిగింది. అండ్ మధ్యలోనే రావడం జరిగింది మళ్ళీ. నెక్స్ట్ ప్రియాంక సింగ్ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటా. సీజన్ 5కి వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ కి. వీళ్ళిద్దరు కలిసి ఒక పేరుగా అయితే డాన్స్ అయిపోతున్నారు. అండ్ జోడీ 5 వచ్చేసి అమర్దీప్ అన్న కూడా మీకు చాలా మందికి తెలుసని అనుకుంటున్నాను. అమర్దీప్ కి పేరు ఎవరంటే నైనిక అయితే ఉండడం జరుగుతుంది. నైనిక సీజన్ 8కి అయితే వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ కి. వీళ్ళిద్దరు కలిసి ఒక పేరుగా అయితే ఆడబోతున్నారు. నెక్స్ట్ జోడీ 6 వచ్చేసి సాయి శ్రీనివాస్. రీసెంట్ గానే మనకు జరిగింది. అండ్ వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చాడు సీజన్ 9 తెలుగుకి. అండ్ ఎక్కువ రోజులు ఉండలేదు, వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక్కడ ఏమన్నా ప్రూవ్ చేసుకుంటాడో లేదో ఇంకో చూడాలి. సాయి శ్రీనివాస్ కి పేరు వచ్చేసి పావని. నైని పావని అయితే సీజన్ 8 అన్నమాట. సీజన్ 8 లో వెళ్ళడం జరిగింది ఏమో. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఒక పేరుగా అయితే డాన్స్ అయిపోతున్నారు. మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ జోడీ 7 వచ్చేసి అఖిల్. ఇతను సీజన్ 4 అన్నమాట. సీజన్ 4 లో వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ కి. అండ్ పేరు వచ్చేసి వసంతి అన్నమాట. సీజన్ 6 కి బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరు వచ్చేసి ఒక పేరుగా అయితే డాన్స్ అయిపోతున్నారు. నెక్స్ట్ జోడీ 9 వచ్చేసి అర్జున్ కళ్యాణ్. సీజన్ 6 బిగ్ బాస్ సీజన్ 6 కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్
ఇతనికి పేరు వచ్చేసి శ్రీ సత్య, ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటా. సీజన్ 6 లో బిగ్ బాస్ కి వెళ్ళింది. వీళ్ళిద్దరు కలిసి ఒక పేర్ గా అయితే డాన్స్ అయిపోతున్నారు. అండ్ జోడీ 10 వచ్చి డీమోన్ పవన్, ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవరు మర్చిపోరు. అలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు సీజన్ 9 తెలుగులో. అండ్ పేరు వచ్చేసి ఇంకా ప్రత్యేకంగా చెప్పబడలేదు అనుకుంటా, రీతు చౌదరి, సీజన్ 9 ఆఫ్ బిగ్ బాస్. వీళ్ళిద్దరు కలిసి ఒక పేరుగా అయితే డాన్స్ అయిపోతున్నారు. జోడీ 11 వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ కళ్యాణ్ పడాలా. నెక్స్ట్ జోడీ వచ్చేసి అందరికి తెలిసిందే, తనూజ అయితే ఉండబోతుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక పేరుగా అయితే డాన్స్ అయిపోతున్నారు. అసలు నేను ఇంత ఫస్ట్ ఒక 11 జోడీస్ చెప్పాను. వీళ్ళే ఉంటారు, ప్రతిరోజు వీళ్ళే డాన్స్ వేస్తారు. ఆ మా టీవీలో 9 PM కి అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఎవరు మీ ఫేవరెట్? ఖచ్చితంగా దాన్ని కామెంట్ అయితే చేయండి. వీళ్ళల్లో ప్రెసెంట్ ఎవరు టాప్ లో ఉంటారని నాకైతే అనిపిస్తుందంటే, రీసెంట్ గానే బిగ్ బాస్ అయిపోయింది సీజన్ 9 తెలుగు. ప్రతి ఒక్కరి మైండ్ లో ప్రెసెంట్ కళ్యాణ్, తనూజ అండ్ డీమోన్ పవన్ అండ్ రైతు చౌదరి, వీళ్ళు ఇంకా మైండ్ లోంచి ప్రస్తుతానికైతే పోలేదు. అండ్ ఇది కూడా 27th ఎమ్మటే బిగ్ బాస్ అయిపోయిన ఎమ్మటే ఇది పెడుతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా మన ఫోకస్ అంతా ఆల్మోస్ట్ కళ్యాణ్, తనూజ పైన అయితే ఫస్ట్ ఉంటుంది. అండ్ రీతు చౌదరి, డీమోన్ పవన్ ఒక 50% అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కువగా వీళ్ళపైన, కళ్యాణ్ అండ్ తనూజ పైన అయితే ఉంటుంది. ఇంకెక్కువగా ఏమైనా మాట్లాడుకోవాలంటే మానస్ అండ్ సృష్టి వర్మ. మానస్ కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ మానస్ కూడా చాలా 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 బాగా వేస్తాడు డాన్స్, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంకా సృష్టి వర్మ కూడా మనకి తెలిసిందే, మంచి డాన్సర్ ఆమె. అండ్ బిగ్ బాస్ 9 కూడా రావడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరు కూడా పేరు కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్ అన్న. అమర్దీప్ అన్న కూడా మంచిగా డాన్స్ చేస్తాడు. ఎన్నో షోలలో మనం చూడడం జరిగింది. ఆదివారం పరివారు వాటిలోకి వచ్చి డాన్స్ చేయడం. అండ్ నైనిక డాన్సర్, ఆ మంచి డాన్సర్. అండ్ మనం చూసాము. అండ్ టీలో అయితే ఆ డాన్స్ చేయడం అదంతా. వీళ్ళిద్దరి పేరు కూడా కొంచెం టాప్ లో ఉండేదానికి ఛాన్సెస్ హైలీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఎవరిదన్నా ఉందా అంటే అంతే కనిపిస్తున్నాయి. నాకైతే వాళ్ళే అనిపిస్తున్నారు. ఇంకా మళ్ళీ ప్రస్తుతానికైతే వీళ్ళు అనిపిస్తున్నారు. కళ్యాణ్, తనూజ వీళ్ళ పేరు హిట్ అవ్వచ్చు. డీమోన్ పవన్, రీతు వీళ్ళ పేరు హిట్ అవ్వచ్చు. అండ్ మానస్ అండ్ సృష్టి వర్మ వీళ్ళ పేరు హైలైట్ అవ్వచ్చు. నెక్స్ట్ అమర్దీప్ అన్న అండ్ నైనిక వీళ్ళ పేరు కొంచెం హైలైట్ అవ్వచ్చు అనిపిస్తుంది. మీరు చూసే వాళ్ళు, మీరు ఎవరి పేరు నచ్చింది ఏంటి అనేది దయచేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇదనమాట. ఇలా అయితే 27th అయితే ఇంకా 9 PM నుంచి స్టార్ట్ అయితే అవ్వబోతుంది. నాకు తెలిసి ఇంకా ప్రదీప్ అన్న కాబట్టి రచ్చ రంబోలుగా ఉంటుంది. ఇంకా తెలుసు కదా, ప్రదీప్ అన్న హోస్ట్ గా చేస్తే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో మామూలుగా ఉంటుందో, ఒక రేంజ్ కి అయితే తీసుకొని పోతాడు. అండ్ వీళ్ళలో శేఖర్ మాస్టర్ తెలిసిందే మనకి, చాలా సార్లు మరి ఎన్నో షోస్ అయితే చేయడం జరిగింది. శేఖర్ మాస్టర్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆడియన్స్ కి. నెక్స్ట్ శ్రీదేవి గారు ఉన్నారు అండ్ సదా గారు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది కూడా చూస్తారనిపిస్తుంది. మీకు వీళ్ళైతే ఇలా ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా బీబీ జోడీ గురించి ప్రతి ఒక్క అప్డేట్ కావాలి, మాకు రివ్యూ కావాలనుకునే వాళ్ళు దయచేసి కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తాను వీటి గురించి. కావాలి మీరు చేయాల్సింది ఒక్కటే, ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ఉంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. నా హార్డ్ వర్క్ కి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అంతకు మించి మీరు ఏమీ చేయలేదు. నేనైతే మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అదనమాట వీడియో. వీళ్ళైతే పాల్గొంటున్నారు మొత్తానికి 11 జోడీస్. అండ్ హోస్ట్ వచ్చేసి ప్రదీప్ అన్న. అండ్ ఇందాక చెప్పాను కదా, జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ శ్రీదేవి గారు అండ్ సదా గారు వీళ్ళైతే ఉండబోతున్నారు. ఇది ఎలా పోతుంది ఏంటి అనేది ఇంకా మనకి 27th ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో ఏమన్నా అప్డేట్స్ వస్తే వాటి గురించి కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. చూద్దాం, 27th వరకు వెయిట్ చేసి ప్రతి ఒక్క ఎపిసోడ్ కి మనం ఒక రివ్యూ చేసుకుందాం. అండ్ ఎవరు టాప్ లో ఉంటారు, ఏంటి బాటమ్ లో ఉంటారు, వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఆ షోలో ఏమన్నా మైనస్ పాయింట్లు జరిగినా, లేకపోతే జడ్జెస్ ఏమన్నా బాగా డాన్స్ చేసినా కూడా వాళ్ళ గురించి రాంగ్ గా చెప్పిన, వీటన్నిటి గురించి ఏమున్నా కానీ పచ్చి నిజాలుగా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అది మామ వీడియో. అండ్ దయచేసి వీడియోని ఎండ్ చేసే ముందు లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఇంతవరకు వీడియోస్ చూస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.